అందరికీ నమస్కారం అండి. వారాహిమాత నవరాత్రులండి ఈ మాసంలో స్టార్ట్ అవుతున్నాయి. జూలై 6 తారీఖు నుంచి జూలై 14 తారీఖు వరకు ఈ నవరాత్రులు జరుగుతాయండి. ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఈ అమ్మని సాయంత్రం అయ్యాక సంధ్యా సమయం దాటాక అమ్మవారిని మనకి తోచిన విధంగా భక్తిగా ప్రార్థిస్తే అండి మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. 4 ముఖ్యమైన నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహిమాత నవరాత్రులు ఒకటండి. ఇవి ఆషాఢ వారాహి నవరాత్రి 2024 సంవత్సరంలో జూలై 6 శనివారం నుంచి జూలై 14 ఆదివారం వరకు జరుగుతాయండి. మొదటి రోజు ఏ రోజు ఏ అవతారాలో మనం వివరంగా తెలుసుకుందాము. వారాహిమాత అవతారం మొదటి రోజు అనగా 6వ తారీఖు శనివారం ఉన్మత్త వారాహి పూజ జరుగుతుంది. ఆ రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి. అమ్మవారిని ఇంద్రాణి దేవిగా అలంకరించి పూజిస్తారు. రెండవ రోజు బృహత్ వారాహి అంటే జూలై 7వ తారీఖున ఆదివారము శుక్లపక్ష విధియ. అమ్మవారిని బ్రాహ్మీదేవిగా అలంకరించి పూజిస్తారు. ఇక మూడవ రోజు స్వప్న వారాహి పూజ అంటే జూలై 8వ తారీఖున సోమవారము తిథి శుద్ధ తదియ. వైష్ణవీదేవి అవతారంతో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. ఇక 4వ రోజు కిరాత వారాహి అవతారం 9th జూలై మంగళవారము ఆషాఢ శుద్ధ చవితి మహేశ్వరి అవతారంగా అలంకరించి పూజిస్తారు. ఇక 6వ రోజు శ్వేత వారాహి అంటే 10th జూలై బుధవారం వచ్చిందండి. ఇది శుక్ల పంచమి వారాహి అవతారంలో అలంకరించి పూజిస్తారు. విశేష పూజ రోజు. ఇక 6వ తారీఖు 6వ అవతారము ధూమ్రవారాహి అంటే 11th జూలై గురువారం వచ్చిందండి. శుక్ల షష్ఠి మహేశ్వరి అవతారము 6వ రోజు. ఇక 7వ రోజు అమ్మవారి అవతారము మహావారాహి. డేటు జూలై 12th శుక్రవారం వచ్చిందండి. శుక్ల సప్తమి ఆ రోజు తిథి. చాముండి అవతారంలో అమ్మవారిని అలంకరించి పూజిస్తారండి. ఇక 8వ రోజు వార్తాహి వారాహి అంటే 13th జూలై వచ్చింది శనివారము. తిథి శుక్ల అష్టమి. విశేష పూజ అమ్మవారికి. అష్టమి అనగా అమ్మవారికి అనగా పరమశివుడికి అనగా చాలా ఇష్టమైన తిథి. ఆ అష్టమి రోజు మహాగౌరి, మహాలక్ష్మి, అష్టమాతృకులుగా లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆ రోజు విశేష పూజ అండి. ఇక 9వ రోజు దండని వారాహి పూజ అంటే 14th జూలై ఆదివారము శుక్ల నవమి లలితామాత అవతారము. ఇక 10వ రోజు ఆదివారాహి మహాపూజ మరియు ఉజ్జాపన ఉంటుందండి. అంటే ఆ రోజు 15 జూలై సోమవారము శుక్ల నవమి. అమ్మవారికి ఎర్రని పుష్పాలంటే ఎంతో ప్రీతండి. మనకి దొరికినంత వరకు ఎర్రని పుష్పాలు మందార కానీ గులాబీ పూలు కానీ ఎర్రని పుష్పాలు సేకరించుకునండి. కలువులు అనగా ఎర్రటి కలువలు వీటితో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి కటాక్షము మన మీద చాలా ఎక్కువ ఉంటుందండి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు తీపి పదార్థాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. వీటిని మనకు ఉన్నంతలో తోచినంతలో మనకు దొరికినంతలో అన్నీ పెట్టుకుని పూజ చేసుకుని భక్తి ప్రధానం. చాలా చాలా సంతోషంగా, చాలా భక్తిగా, చాలా ఆనందంగా అమ్మవారిని మనసు నిండా నిలుపుకుని అమ్మవారి ముందు కూర్చుని మనం ధ్యానం చేస్తే మనకి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయండి. పూజ అయ్యాక అమ్మవారిని వారాహిమాత అని అనుకుంటూ మనసులో స్మరించుకుంటూ
ధ్యానం చేస్తే చాలా మంచిదండి. అమ్మ దయ ఉంటే మనకి ఇంకా ఈ కష్టాలు ఏముంటాయండి. అమ్మ దయ అంటే మనకు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. శత్రుబాధ తొలగిపోతుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. ఎంతో మంచి జరుగుతుందండి. అందుకని ఎవరికి తోచిన విధంగా వారు చేసుకుంటారని ఈ చిన్న సందేశాన్ని మీకు ఇస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.